హే ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మొహాన్స్కి సాలిడ్స్ ఎలా స్టార్ట్ చేశాను, ఎటువంటి ఫుడ్స్తో స్టార్ట్ చేశాను అండ్ నేను తీసుకున్న ప్రికాషన్స్ అన్నీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా బేబీ ఈజ్ రెడీ టు టేక్ సాలిడ్స్ ఆర్ నాట్ అనేది కొన్ని సైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ బేబీ నోట్లో వేళ్ళు పెట్టుకోవడానికి ఇష్టపడుతుందా లేదా అండ్ ఈజ్ ఏబుల్ టు సిట్ విత్ సపోర్ట్, అలా కొన్ని సైన్స్ మీద అయితే డిపెండ్ అవుతుంది. సో మన పీడియాట్రిషియన్స్ని కన్సల్ట్ అయితే ఈజ్ బేబీ రెడీ టు టేక్ సాలిడ్స్ ఆర్ నాట్ అనేది చెప్తారు. యూజువల్గా 6th month 6th day అయితే అన్నప్రాసన చేస్తారు కదా. సో నేను మొహాన్స్కి అయితే అన్నప్రాసన అయిన దగ్గర నుంచి ఈ సాలిడ్స్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నేనైతే యాపిల్తో స్టార్ట్ చేశాను, బికాస్ యాపిల్ అనేది ఈజీ డైజెస్టివ్ ఫుడ్ కాబట్టి. ఫస్ట్ డే యాపిల్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్గా 3 days కూడా నేను యాపిల్ అనేది ఇచ్చాను. బికాస్ మనం అలా కంటిన్యూస్గా సేమ్ ఫుడ్ ఇవ్వడం వల్ల ఆ ఫుడ్ వల్ల ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నాయేమో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ వన్స్ ఆ బేబీకి ఆ ఫుడ్ మంచిగా పడుతుంది అని తెలిసిన తర్వాత న్యూ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. అలా ఒక సేమ్ ఫుడ్ని అయితే 3 days వరకు కంటిన్యూస్గా ఇస్తూ వచ్చాను. ఇలా 2 weeks వరకు కూడా డైలీ ఒక 1 meal ఇస్తూ వచ్చాను. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు కూడా బేబీస్ని పడుకోబెట్టి పోయడం అయితే కరెక్ట్ కాదు. మనల్ని పడుకొని తినమన్నా మనం తినలేం కదా. అలాగే ఆ టైంకి బేబీస్ అయితే కూర్చోలేరు కాబట్టి సో మన వల్లనే హ్యాండ్ సపోర్ట్తో స్లాంట్గా పడుకోబెట్టి తినిపించడం మంచిది. అండ్ కన్సిస్టెన్సీ ఆల్సో చాలా మేటర్స్. ఎప్పుడు కూడా వాటరీగా పోయడం కరెక్ట్ కాదు, సెమీ సాలిడ్గా ఉండేటట్లు చూసుకోవాలి. అండ్ మొహాన్స్కి నేను ఫీడ్ చేసిన ఫుడ్స్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే యాపిల్ ప్యూరీ. ఇక్కడ యాపిల్ ప్యూరీకి నేను ఒక యాపిల్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఒక ఫుల్ యాపిల్ అయితే అవసరం లేదు, ఒక హాఫ్ యాపిల్ సరిపోతుంది. బికాస్ మనం ఇక్కడ ఫీడ్ చేసేది జస్ట్ 1 to 2 tablespoons మాత్రమే, అంతకంటే ఓవర్ ఫీడ్ చేయడం కూడా నాట్ ఓకే. ఫస్ట్ యాపిల్ని నీట్గా పీల్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు యాపిల్ని అయితే స్టీమ్ చేసుకోవాలి. దానికోసం నా దగ్గర ఉన్న స్టీమర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఆర్ఎల్స్ మన ఇడ్లీ కుక్కర్లో అయినా స్టీమ్ చేసుకోవచ్చు. స్టీమ్ చేయొచ్చు కానీ వాటర్లో డైరెక్ట్ వేసి ఉడకబెట్టడం కరెక్ట్ కాదు, బికాస్ ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా పోతాయి అంటారు. వన్స్ యాపిల్ అనేది మెత్తగా కుక్ అయిన తర్వాత ఈజీగానే ఒక 5 minutesలో అయిపోతుంది. అది మంచిగా కూల్ అయిన తర్వాత మిక్సీ చేసుకుని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఫీడ్ చేయడమే. మొహాన్స్కి కొత్త ఫుడ్ పెట్టినప్పుడల్లా వాడి రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేశాను. సో ఒక చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి రైస్ సెర్లాక్. దానికోసం కొన్ని రైస్ తీసుకుని ఒక 2-3 times వాష్ చేసుకుని ఎగ్ అయితే చేసుకున్నాను. తర్వాత ఒక మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుని పౌడర్ అయితే చేసుకున్నాను. దాన్ని ఒక 2 tablespoons తీసుకుని ఒక 1/2 cup ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. మనం అలా మిక్స్ చేస్తూ ఉంటుంటే కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుంది, లైక్ నేను చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని బేబీకి ఫీడ్ చేయడమే. థర్డ్ వన్ వచ్చేసరికి క్యారెట్ ప్యూరీ. దానికోసం నేను ఒక క్యారెట్ని అయితే తీసుకుని మంచిగా పీల్ చేసుకున్నాను. ఈ రెసిపీ కూడా సేమ్ లైక్ యాపిల్ ప్యూరీ చేసినట్లే మంచిగా పీల్ చేసుకుని ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని స్టీమ్ చేసుకోవాలి. ఈ స్టీమర్ లింక్ మీకు కనుక కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఇది అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఇది యాపిల్ కంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది క్యారెట్ కొంచెం మెత్తగా అవడానికి. వన్స్ అది మెత్తగా అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని ఆ ప్యూరీన్ అనేది ఒక బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా చాలా ఇష్టంగా తింటాడు మొహాన్స్ అయితే. అండ్ నేను ఫస్ట్ టైం షూట్ చేసిన క్లిప్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ నేను ఓట్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశాను. దానికోసం ఓట్స్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ని అయితే యూజ్ చేశాను. ఆ పౌడర్ అయినా ప్రిపేర్ చేసుకున్నాను అనేది నేను ఇంకొక వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ ఒక పౌడర్ని ఒక 2 tablespoons తీసుకుని కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని మంచిగా కలుపుతూ ఉంటే కనుక అది థిక్కెన్ అవుతుంది. కొంచెం థిక్ అయిన తర్వాత మనం బౌల్లోకి తీసుకుని ఫీడ్ చేయడమే. మనకి తెలుసు కదా ఓట్స్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. అండ్ ఈ ఓట్స్ అనేది మనం 6th month నుంచి కూడా బేబీ ఫుడ్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు.
నెక్స్ట్ నేను బీట్రూట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశాను బికాస్ నేను అంతకుముందే క్యారెట్ని పెట్టాను కదా, సో క్యారెట్ అయితే మంచిగా సెట్ అయింది బేబీకి. సో బీట్రూట్ కూడా సేమ్ ఫ్యామిలీ కాబట్టి నేను ఇక్కడ బీట్రూట్ని అయితే మంచిగా పీల్ తీసుకుని లైక్ మనం క్యారెట్ ప్యూరీ చేసినట్లే సేమ్ ప్రాసెస్ హియర్ ఆల్సో మంచిగా పీసెస్ కట్ చేసుకుని స్టీమ్ చేసుకుని అండ్ వన్స్ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుని ప్యూరీ చేసుకోవడమే. ఇక్కడ మనకి మిక్సీ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేయొచ్చు. హియర్ కమ్స్ ద ఫన్నీ పార్ట్. ఫస్ట్ బీట్రూట్ పెట్టినప్పుడు అయితే మోహన్ రకరకాల ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టాడు, బట్ లేటర్ ఆన్ మంచిగానే తిన్నాడు. మన బేబీ డైట్లో బీట్రూట్ని ఇంక్లూడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ క్లెన్సెస్ అవర్ బాడీ వెరీ మచ్. సో బీట్రూట్ అయితే తప్పకుండా మన డైట్లో కానీ బేబీ డైట్లో కానీ ఉండేలా చూసుకోవడం మంచిది. నెక్స్ట్ కమ్స్ మనందరికీ తెలిసిన రాగి జావా. దీనికోసం నేను ఇక్కడైతే స్ప్రౌటెడ్ రాగి పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాను. ఈ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నా నెక్స్ట్ వీడియోలో ఓట్స్ పౌడర్ అండ్ స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అండ్ నేను ప్రిపేర్ చేసిన మల్టీగ్రెయిన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది క్లియర్గా చూపిస్తాను. లైక్ మనందరికీ తెలిసిన ప్రాసెస్సే జావా ప్రాసెస్. కన్సిస్టెన్సీ అనేది ఇలా చేసుకున్న తర్వాత బేబీస్కి ఫీడ్ చేయడమే. తర్వాత వచ్చేసరికి స్వీట్ పొటాటోని అయితే ఇంట్రడ్యూస్ చేశాను. దీనికోసం స్పెషల్గా ఏమీ కుక్ చేయక్కర్లా, మనం తినేటట్లుగానే ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టీమ్ చేసుకోవడమే. వన్స్ అది మంచిగా మెత్తగా కుక్ అయిన తర్వాత పైన పీల్ తీసేసుకుని ఫోర్క్తో కానీ ఆరెల్స్ మనం చేత్తోనే ఈజీగా మ్యాష్ చేసేయచ్చు. మ్యాష్ చేసి నెక్స్ట్ కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి బేబీస్కి ఫీడ్ చేయడమే. అండ్ ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మధ్య మధ్యలో వాటర్ తాగించాలి బికాస్ ఈజీగా గొంతు పట్టేస్తూ ఉంటుంది కదా స్వీట్ పొటాటో. సో మోహన్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి పంప్కిన్ ప్యూరీ అనమాట. ఇదైతే బటర్నట్ స్క్వాష్ అంటారు. ఈజీగా మనకి సూపర్ మార్కెట్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా ఒక పంప్కిన్ ఫ్యామిలీకి చెందిందే. సో దాన్ని మంచిగా పీల్ తీసుకుని లోపల సీడ్స్ అయితే తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని లైక్ స్టీమ్ చేసుకోవడమే. ఇది కూడా ఇదైతే ఈజీగానే స్టీమ్ అయిపోతుంది. లైక్ 5 to 10 minutes మధ్యలోనే మెత్తగా అయితే కుక్ అయిపోతుంది. తర్వాత దాన్ని మనం చేత్తో ఆర్ ఫోక్తో అయినా స్మాష్ చేయొచ్చు. ఆరెల్స్ మనం ఇంకా మెత్తగా కావాలి ఎందుకు రిస్క్ తీసుకోవడం అనుకుంటే మిక్సీలో వేసేసి ప్యూరీలాగా చేసుకొని ఫీడ్ చేయడమే. పంప్కిన్ ఈజ్ రిచ్ ఇన్ విటమిన్ ఏ, ఈ, B12 అండ్ మెనీ మోర్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిసాక కూడా అండ్ 6th monthలోనే పెట్టచ్చు అని తెలిసాక ఎందుకు లేట్ చేయడం. అండ్ దాని టేస్ట్ కూడా కొంచెం స్వీట్ పొటాటోకి సిమిలర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పియర్ ప్యూరీ. ఇది కూడా యాపిల్ అండ్ పియర్ ఆర్ వెరీ సిమిలర్. టేస్ట్ కానీ అండ్ కుకింగ్ టైం కానీ అంతా కూడా చాలా సిమిలర్గా ఉంటుంది. సో ప్రాసెస్ కూడా సేమ్ లైక్ యాపిల్ ప్యూరీ చేసినట్లే. పీల్ తీసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని గింజలు లేకుండా చూసుకుని స్టీమ్ చేసుకుని వన్స్ అది కూల్ అయిన తర్వాత మిక్సీలో వేసుకుని ప్యూరీ చేసుకోవడమే. 6th month నుంచి కూడా పియర్ అనేది మనం బేబీస్కి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. How is it? 6th monthలో ఎటువంటి ఫుడ్ పెట్టాలనేది క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ మీ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ మరింత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఇంకొక వీడియోతో వస్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.